అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలన్నీ ఖమ్మం జిల్లా చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. జిల్లాలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్య నేతలంతా పార్టీలు మారుతున్నారు. టీడీపీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కే జై కొడుతున్నారు. ఏకంగా చంద్రబాబు ముఖ్య అనుచరుడిగా పేరున్న నామా నాగేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో గులాబీ కండువా కప్పేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఖమ్మం రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందని మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చుట్టూనే రాజకీయ వాతావరణం కూడా తిరుగుతూ ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, వామపక్షాల అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇప్పుడు బరిలో ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్పష్టం అవుతున్నప్పటికీ కానీ అంటే రేణుకా చౌదరికి ఈసారి కూడా టికెట్ రానట్టే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఒక వ్యాపారవేత్తగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ రాజాకు కూడా ఈసారి టికెట్ వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజాకు కూడా టికెట్ రాకుండా నామా నాగేశ్వరరావుకు టికెట్ వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ ఈసారి సిపిఐ సిపిఎం పార్టీలు మాత్రం కలిసి పోటీ చేసేందుకు పార్లమెంట్ అభ్యర్థిగా వాళ్ళు కూడా తీవ్రంగా ఈసారి కలిసి దోస్తానా చేసేందుకు సమూచి చూపుతున్నారు. అయితే ప్రస్తుతానికి జిల్లా రాజకీయం మొత్తం చూసుకున్నట్లయితే అసలు విభిన్నమైన రాజకీయాలకు కేరాపుగా ఖమ్మం మారింది. పాలేరులో చూసుకున్నట్లయితే పాలేరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. అయితే అక్కడ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి మొన్న ఈ మధ్యనే కేటీఆర్తో కలిసి పార్టీలో జాయిన్ అయ్యేందుకు నేను రెడీగా ఉన్నానని చెప్పేసి సంకేతాలు పంపించడం జరిగింది. అయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే కొత్తగూడెం నుంచి గెలుపొందిన వర్మ వెంకటేశ్వరరావు కూడా టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం సాగుతూ ఉంది. అది డిక్లేర్ కూడా అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించుకున్నారు. అదేవిధంగా సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఇలందు నుంచి హరిప్రియ గెలుపొందారు కాంగ్రెస్ నుంచి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ఆమె కూడా మొత్తం ప్లాన్ రెడీ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ భావించినప్పటికీ కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ మారడంతో అసలు ఇక్కడ ఉన్న స్థానికంగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చాలా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతానికి నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి కనుక ఒకవేళ బరిలో దిగితే అసలు ఇక్కడ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా అసలు అమ్మ పార్టీగా అంటే ఒక మాతృ పార్టీగా భావించిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి వేయడానికి ముఖ్య కారణం నామా నాగేశ్వరరావు అని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా చెప్పుకుంటారు. వీరిద్దరి మధ్యన ఉన్న వైరుధ్యం ఎన్నోసార్లు బహిర్గతం కూడా అయింది. అయితే డీసీసీబీ నుంచి మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక కార్పొరేషన్ ఎన్నికల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నామా తన మార్కును చూపెట్టారని, నామాతోనే ఎక్కువ చంద్రబాబు నాయుడు నామాకే మద్దతు తెలిపారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నోసార్లు విమర్శించారు. చివరాఖరికి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అనూహ్యమైన జరిగిన పరిణామాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కేసీఆర్తో ఉన్న పరిచయం ద్వారా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఎమ్మెల్సీ మంత్రిగా కూడా అవడం జరిగింది. అయితే టీడీపీ నుంచి అతను వైదొలగటానికి ప్రధాన కారణం నామా నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. అయితే 2018 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఖమ్మం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అజయ్ కుమార్ పైన ఒక 10,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే అదేవిధంగా 2014లో ఎంపీగా నామా నాగేశ్వరరావుపై గెలుపొందిన శ్రీనివాసరెడ్డి ఈసారి తనకు టికెట్ రాకుండా నామా నాగేశ్వరరావుకు టికెట్ రావడంతో కాస్త అసంతృప్తిగానే ఉన్నట్టు స్పష్టమవుతా ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే జిల్లాలో ఒక భిన్నమైన వాతావరణం అయితే ఏర్పడింది. అయితే ఇల్లందు నుంచి ఈరోజు టీఆర్ఎస్లోకి చేరుతున్న హరిప్రియ నాయక్ అక్కడ ఉన్న కోరం కనుక ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన కోరం కనుక సహకరిస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. అదేవిధంగా రేఖా కాంతారావు, పాయ వెంకటేశ్వర్ల మధ్య సఖ్యత కుదురుతుందా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అదేవిధంగా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీర గెలుపొందినప్పటికీ కానీ అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి కూడా ఈరోజు సండ్ర వెంకట వీరకు సహకరిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే అదేవిధంగా ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ని ఓడించడం కోసం సర్వవిధాల కృషి చేసిన నామా నాగేశ్వరరావు ఈరోజు టీఆర్ఎస్లో చేరితే పువ్వాడ అజయ్ సహకరిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే అదేవిధంగా జిల్లాలో మొత్తం ఎక్సెప్ట్ అశ్వారావుపేట మరియు మధిర ఈ 2 స్థానాలు తప్ప మొత్తం కూడా టీఆర్ఎస్ మయమయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఏ అయితే అభ్యర్థులు ఉన్నారో మిగతా 8 అభ్యర్థులు ఆ అభ్యర్థులు ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులకు, ఎమ్మెల్యేలకు సహకారం అందిస్తారా లేదా అనేది చూడాలి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఖమ్మం నుంచి చూసుకున్నట్లయితే వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ అభ్యర్థిగా
తాను బరిలో ఉంటారని చెప్పి స్పష్టం అవుతా ఉంది. అయితే వద్దిరాజు రవిచంద్ర ఈరోజు టికెట్ ఒకవేళ సాధించినట్లయితే తనకు అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కేంద్రంలో చూసుకున్నట్లయితే కుంతియాతో పరిచయాలు ఉన్నాయి. అయితే వీరిద్దరి పరిచయాల ద్వారా అతను పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు చేసుకునే పనిలో ఆయన ఢిల్లీలో నిమగ్నమై ఉన్నారు. అయితే అదేవిధంగా ఇప్పుడు నామా నాగేశ్వరరావు ఒకవేళ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఎంపీగానే ఉంటా అని చెప్పేసి సంకేతాలు కూడా పంపించడంతో కేసీఆర్ కూడా తనకు టికెట్ ఇచ్చేందుకు ఒకవేళ అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది ఇక్కడ రేణుకా చౌదరి. మొత్తం అంటే 2003లో జాయిన్ అయిన నామా నాగేశ్వరరావు, అదేవిధంగా 2009లో గెలుపొందడం జరిగింది. నామా ఎంపీగా పోటీ చేసి రేణుకా చౌదరి ఓటమి పాలయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ పొత్తులో ఉండటంలో భాగంగా సిపిఐ నారాయణ ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని చెప్పేసి రేణుకా చౌదరి భావించినప్పటికీ అలాంటి పరిస్థితులు అయితే ఆమెకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఫిబ్రవరి 14వ తారీఖున ఆమె తన హైదరాబాద్లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఈసారి లోక్సభకు సంబంధించిన టికెట్, ఖమ్మం టికెట్ గినక తనకు ఇవ్వకపోతే ఖచ్చితంగా పార్టీ మారతారనే సంకేతాలు కూడా తాను ఒక ఫీలర్ లాంటిది వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈసారి టికెట్ తనకు రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా కాంగ్రెస్ ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రేణుకా చౌదరికి ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ భాగంగా భట్టికి మరియు రేణుకా చౌదరికి ఇక్కడ ఇద్దరి మధ్యన సఖ్యత లేదు, ఇద్దరు సపరేట్గా ఒక గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ వర్గాల్లో చర్చే కాదు, ఎన్నోసార్లు అది బహిర్గతం కూడా అయింది. అలాంటి బహిర్గతమైన పరిస్థితుల్లో ఈరోజు రేణుకా చౌదరికి ఒకవేళ టికెట్ రాకుండా తాను ఒకవేళ బీజేపీ గూటికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మోడీ పాలన బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. ఒకవేళ బీజేపీ తెలంగాణ స్టేట్లోనే అంటే ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్న రేణుకా చౌదరిని ఒకవేళ బీజేపీలోకి లాక్కుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపైన కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఒకవేళ రేణుకా చౌదరి బీజేపీలోకి వెళ్ళినట్లయితే తన అనుచరగణం అంతా కూడా ఈసారి బీజేపీలోకి వెళ్తారా, లేదా కాంగ్రెస్లోనే ఉంటారా, లేకపోతే పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ఏమైనా సహకారం రేణుకా చౌదరికి అందిస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఖచ్చితంగా రేణుకా చౌదరి ఒకవేళ ఇంతవరకు అసలు ఇంత చరిత్రలో మొత్తం 1952 లోక్సభ ఎన్నికల నుంచి మొదలుకొని ఇంతవరకు చూసుకున్నట్లయితే బీజేపీ కనీసం ఇక్కడ డబుల్ డిజిట్ ఓట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి బీజేపీకి ఖమ్మం జిల్లాలో నుంచి కాదు మొత్తం రాష్ట్రానికే ఒకవేళ రేణుకా చౌదరి వస్తే ఒక మైలేజ్గా భావిస్తుంది అని చెప్పేసి ఇక్కడ బీజేపీ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి పార్టీ ఉన్నా లేకున్నా, క్యాడర్ ఉన్నా లేకున్నా కానీ కష్టపడుతున్న కార్యకర్తలందరికీ కూడా అవకాశం కల్పించకుండా ఒకవేళ బయట పార్టీ నుంచి డంప్ చేసుకున్న రేణుకా చౌదరికి ఒకవేళ టికెట్ ఇస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ క్యాడర్ ఎంతో కొంత ఉన్న క్యాడర్ ఆ క్యాడర్ సహకరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే తుమ్మల బయటకు వెళ్ళడానికి పార్టీలోంచి కారణం నామానే అని చెప్పారు. అయితే అదేవిధంగా ఎన్నోసార్లు ఇప్పుడు పువ్వాడ అజయ్కి ప్రత్యర్థిగా ఉన్న నామా నాగేశ్వరరావు, అదేవిధంగా తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది నామా నాగేశ్వరరావు అని చెప్పేసి భావిస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నామా నాగేశ్వరరావుకి అధికార పార్టీలో చేరబోతున్న నామా నాగేశ్వరరావుకి సహకరిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. అదేవిధంగా ఒకవేళ రేణుకా చౌదరికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మొత్తం రాష్ట్రంలోనే ఖమ్మం అనేది చాలా పొలిటికల్ పొలిటికల్ వెదర్ని ఇక్కడ క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టికెట్లు ఖరారు చేసేంత వరకు కూడా ఇక్కడ కార్యకర్తలు అయోమయానికి, గందరగోళానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టికెట్లు ఖరారు అయితే ప్రచారానికి అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం కూడా వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.